I think we had such a great session, the first session. మొదటి సెషన్ చాలా ఆశీర్వాదకరమైనటువంటి సెషన్గా ఉంది. We learned a lot of things. చాలా విషయాలు మనం నేర్చుకున్నాం కదండి. So one of those things is that we all are called to counsel. The last point that we learned that we all are the counselors. మనం నేర్చుకున్న ఆఖరి పాయింట్ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనందరం కూడా కౌన్సిలింగ్ చేయగలిగిన వాళ్ళమే. కౌన్సిలింగ్ చేయాల్సిన పిలుపు మనందరికీ ఉంది. So with that as a pretext, let me ask you this question. ఆ మాటను దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. Is it okay if I ask you questions? మిమ్మల్ని ప్రశ్న అడిగితే పర్వాలేదా? I would love some answers. మీ దగ్గర నుండి సమాధానాన్ని కూడా కోరుకుంటున్నాను. How many of you ever thought you're a counselor? మీలో ఎంతమంది నేను కూడా కౌన్సిలర్నే అని మీ గురించి అనుకున్నారు? That's great. That's awesome. Okay. So when you think about counseling, కౌన్సిలింగ్ గురించి మీరు ఆలోచించినప్పుడు how many of you ever considered pursuing a degree? ఆ కౌన్సిలింగ్ చేయడానికి ఒక డిగ్రీ మనకు అవసరం అని మీలో ఎంతమంది అనుకున్నారు? None of us, right? That's good. ఎవరు అనుకోలేదు కదా. But we all learned in the first session that we're all counselors, that we're all called. మనందరం కూడా కౌన్సిలర్స్ అని, మనందరం కౌన్సిలింగ్ చేయడానికి పిలువబడ్డాం అనే విషయాన్ని మొదటి సెషన్లో మనం అందరం అర్థం చేసుకున్నాం సరిగ్గా. That's because by default we all are individuals who share our opinions and preferences about various aspects of life. ఎందుకు అనంటే జీవితంలో ఉన్నటువంటి వివిధమైన విషయాలను గురించి వివిధమైన కోణాల్లో మనందరం కూడా తెలియజేయాలనే ఆలోచన సహజంగా మనలో ఉంది కాబట్టి we all lean towards giving advices, giving counsel to someone. ఎవరో ఒకరికి మనం ఒక ఆలోచన చెప్పడానికి, సలహా ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం కాబట్టి. So the question is, it's not are you a counselor? ఇక్కడ ప్రశ్న ఏంటంటే మీరు ఒక కౌన్సిలరా కాదా అనేది కాదు. The question is, what kind of counselor are you? ఇక్కడ ప్రశ్న ఏంటంటే మనం ఎలాంటి కౌన్సిలర్స్గా ఉన్నాము అనేది ప్రశ్న. So today as we participate in this seminar, ఈరోజు ఈ సెమినార్లో మనం పార్టిసిపేట్ చేస్తూ ఉండగా I'm excited that we all will be wonderfully challenged. మనందరం కూడా ఎంతగానో ప్రోత్సహింపబడతామని, పురికొల్పబడతామని నేను నమ్ముతున్నాను. To consider what Paul states in 2 Timothy 3:16 through 17. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో పౌలు ఏమని తెలియజేస్తున్నాడో ఆ మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. The gist of it is that the truths of the scripture are sufficient to address various issues of life that the followers of Christ will experience. దాని సారాంశం ఏంటంటే క్రీస్తును వెంబడిస్తున్న వారు అనుభవించే అన్ని పరిస్థితులను గురించి తెలియజేయడానికి దేవుని లేఖనాలు సరిపోయినవి అనే మాట మనం గమనించగలుగుతాం. Something that I want to share with you is that biblical counseling will draw upon the 6,000 years of orthodoxy and orthopraxy communicated in the scriptures. మనం మాట్లాడుతున్నటువంటి ఈ వాక్యానుసారమైన కౌన్సిలింగ్ అనేది గత 6,000 సంవత్సరాలుగా బోధింపబడుతున్నది, ఆచరింపబడుతున్నది, రెండు విషయాలను కూడా ప్రభావితం చేస్తున్న విషయం. So going back to the question, what kind of counselor are you? మళ్ళీ ఒకసారి వెనక ఇందాక మనం అడిగిన ప్రశ్న దగ్గరికి వెళ్తే మనం ఎలాంటి కౌన్సిలర్స్ అనేది ఆలోచిద్దాం. So in Western churches, పాశ్చాత్య సంఘాల్లో కానీ మనం గమనిస్తే many within the church సంఘంలో ఉన్న చాలా మంది would define a counselor, వాళ్ళని వాళ్ళు కౌన్సిలర్స్ అని తెలియజేసుకుంటారు. They would define a counselor as someone, వాళ్ళు ఏమని కౌన్సిలర్ని డిఫైన్ చేస్తారని అంటే as someone who possesses an advanced degree, ఎవరైతే ఒక వ్యక్తి ఆ కౌన్సిలింగ్ లో ఒక అడ్వాన్స్డ్ డిగ్రీ చేసి ఉంటారో, in sociology, psychology, psychiatry, సోషియాలజీలో కానీ సైకాలజీలో కానీ ఈ మనస్తత్వాన్ని గురించి తెలియజేసే శాస్త్రాల్లో కానీ పండితులైన వాళ్ళు మాత్రమే కౌన్సిలర్స్ అనుకుంటారు. in other words, a licensed professional. లేదనంటే ఇంకొక మాటలో చెప్పాలంటే లైసెన్స్ ఉన్న ఒక ప్రొఫెషనల్ మాత్రమే నిజమైన కౌన్సిలర్ అనుకుంటారు. But that's not what we're talking about here. కానీ ఇక్కడ మనం మాట్లాడుకునే సంగతి అది కాదు.
we're talking about biblical counseling. మనం వాక్యానుసారమైన కౌన్సిలింగ్ గురించి And మాట్లాడుకోబోతున్నాం. today, this session will consider ఈ సెషన్ లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, the question that if every Christian is a counselor, ప్రతి క్రైస్తవుడు కూడా కౌన్సిలర్ అయితే then what is the basis? దానికి ఆధారం ఏంటి, మూలం ఏంటి అనేది మన ప్రశ్న. What is the credibility? దాని యొక్క నమ్మకత్వం ఏంటి, What is the authority దానికి ఆ కౌన్సిలింగ్ యొక్క అధికారం ఏంటి, in which they provide this aspect of discipleship, life groups, and counseling care? ఈ ప్రజా సమూహాల్లో వాళ్ళని శిష్యులుగా మార్చడానికి, వారి జీవితాల్లో అన్ని విషయాల్లోనూ వారికి సహాయపడడానికి ఏ విధమైనటువంటి విధానాలని అవలంబించబోతున్నారు అనేది. So, to understand any subject in our life, మన జీవితంలో ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, I think to get a comprehensive understanding, I think if you ask 10 questions, who, what, where, why, like WH questions, you can get to understand a subject comprehensively. మనం అర్థం చేసుకోవాలి అని అంటే, మన జీవితంలో ఏ విషయాన్నైనా మనం అర్థం చేసుకోవాలి అని అంటే, ప్రాథమికంగా మనం ఏం చేస్తామంటే WH క్వశ్చన్స్ అని అంటాం కదా. హూ, వాట్, వేర్, వై అని ఇవన్నీ ఉంటాయి కదా. ఎవరు, ఎందుకు, ఏంటి, ఎక్కడ, ఎప్పుడు అనే ఈ ప్రశ్నలకి సమాధానం దొరికితే మనకు ఒక సాధారణమైన అవగాహన వస్తుంది. So today, in this session, let's look at some questions about biblical counseling. What, where, when, and why, and who. ఈరోజు బిబ్లికల్ కౌన్సిలింగ్ గురించి, వాక్యానుసారమైన కౌన్సిలింగ్ గురించి కూడా ఇలాంటి కొన్ని ప్రశ్నలకి సమాధానాలు మనం ఈ సెషన్లో తెలుసుకుందాం. So first inquiry question is, మొదటి ప్రశ్న ఏంటంటే, where did biblical counseling begin? ఈ వాక్యానుసారమైన కౌన్సిలింగ్ అనేది ఎక్కడ ప్రారంభమైంది? I think you all have notes, and I think there's a blank in there. But I would love to. మీ అందరి దగ్గర కూడా నోట్స్ ఉంది, దానిలో వివరం రాసుంది. I would love to hear from you guys. అయితే మీ అందరూ కూడా మాట్లాడడం వినాలని అనుకుంటున్నాను. Where do you think counseling began? కౌన్సిలింగ్ అనేది ఎక్కడ మొదలైందో చెప్పగలరా? మీ సమాధానాలు చెప్పండి. Godhead. That's a great answer. ఇంకా It's good. ఇంకేమైనా సమాధానాలు ఉన్నాయా? దైవత్వంలో మొదలైందని చెప్పారు ఒక బ్రదర్. ఇంకా Anyone else? It's okay. You can answer. సమాధానం చెప్తే మంచిదే, చెప్పొచ్చు. All right, I will go ahead. ఓకే. Where did counseling begin? ఎక్కడ మొదలైంది కౌన్సిలింగ్ అనేది? Genesis 3. That's a great answer. I think we're on the right track here. So let me say this. ఈ మాట చెప్తున్నాను వినండి. I think it began in the garden. ఏదెను వనంలో మొదలైంది. Genesis chapter 1 verse 3, 6, 9, 11. All of this talks about from nothing everything was created by the process of God speaking. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం కానీ 6వ వచనం కానీ 9వ వచనం కానీ 11వ వచనం కానీ ఇలా చూస్తూ ఉంటే ఏమీ లేని స్థితిలో దేవుడు నోరు తెరిచి మాట్లాడడం మనం చూస్తాం. ఒక్కొక్కటి ఉనికిలోకి రావడాన్ని మనం గమనిస్తాం. We have a list of God creating and speaking things into existence. దేవుడు శూన్యంలో నుండి ఉనికిలోనికి తీసుకురావడానికి మాట్లాడుతున్న ప్రతి మాటను మనం జాగ్రత్తగా అక్కడ గమనిస్తాం. In Latin this is called ex nihilo. ఆ లాటిన్ భాషలో దీన్ని ఎక్స్ నిహిలో అని అంటారనమాట. Creation occurred out of nothing. It means out of nothing. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే శూన్యంలో నుండి సృష్టి ఉనికిలోకి రావడం అని అర్థం. So day after day God was creating. సో ఒక రోజు తర్వాత ఒక రోజు దేవుడు సృష్టిని చేస్తూ ఉన్నాడు. But in Genesis 1 verse 26 through 28, ఆదికాండం 1వ అధ్యాయం 26 నుండి 28 వచనాలకు వచ్చేసరికి మాత్రం he says, let us make man in our image, after our likeness. మన పోలికలో మన స్వరూపంలో మనుషుల్ని చేద్దాం అని దేవుడు మాట్లాడడాన్ని మనం So చూస్తాం. God created man in his image, in the image of God. కాబట్టి దేవుడు మానవుల్ని ఆయన పోలికలో చేశారు. దేవుని పోలికలో మానవులు చేయబడ్డారు. And verse 28 says, 28వ వచనంలో, and God blessed them, దేవుడు వారిని ఆశీర్వదించి, and God said to them. దేవుడు వారితో ఈ విధంగా చెప్తున్నాడు. Now let's stop here and consider this. ఇక్కడ ఒకసారి ఆలోచన చేద్దాం ఆగి. God said to them. దేవుడు వారితో ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టాడు. By them it means you and me, through Adam and Eve. వారు అని మాట్లాడుతున్నప్పుడు ఆదాము ద్వారా మీరు నేను అని కూడా మనం ఆలోచించాలి. His special creation, his image bearers.
ఆయన ప్రత్యేకమైన సృష్టి, ఆయన పోలికను మోస్తున్న మనం. So the first time in verse 26, we identify the very first counseling session by the first great counselor, God. 26వ వచనంలో గొప్ప కౌన్సిలర్ అయిన దేవుని నుండి మొట్టమొదటి కౌన్సిలింగ్ ని మనం చూడగలుగుతున్నాం. There is a man, ఇక్కడ మానవుడు ఉన్నాడు, and God is speaking to that man. దేవుడు ఆయనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. Right? So that's what counseling is. దేవుడు counsel. ఆ మాట్లాడుతున్న విధానాన్నే మనం కౌన్సిలింగ్ అని అంటాం. అక్కడ మొదలైంది కౌన్సిలింగ్ అనేది. We don't counsel a tree, right? మనం ఒక చెట్టుతో మాట్లాడం కదా, ఒక చెట్టుకి మనం కౌన్సిలింగ్ ఇవ్వం. So here it started. Where did it start? ఎక్కడ ప్రారంభమైంది? In the garden. ఏదెను వనంలో. And let's go to the second inquiry question. రెండవ ప్రశ్న గురించి మనం తెలుసుకుందాం. When did counseling begin? ఎప్పుడు మొదలైంది అసలు? God started speaking, right? We learned that. దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు అన్న విషయాన్ని నేర్చుకున్నాం కదా. It began back in the garden. అంతకు ముందు మునుపెప్పుడో ఏదెను వనంలో మొదలైంది. With God providing soul care and discipleship to Adam. దేవుడు ఆదాముకి తన వ్యక్తిగత జీవితాన్ని గురించి శ్రద్ధ తీసుకోవడం, శిష్యత్వంలోకి నడిపించడం అనే ఆలోచనతో ప్రారంభించాడు. So when did it begin? ఎప్పుడు ప్రారంభమైంది అంటే when God started providing soul care and discipleship to Adam. ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తి యొక్క అంతరంగిక జీవితాన్ని గురించిన శ్రద్ధ అనే విషయాన్ని మాట్లాడుతున్నాడో అప్పుడు మొదలైంది. Imagine this. ఒకసారి ఇలా ఆలోచిద్దాం. You were there in the garden. ఏదైనా వనంలో మీరున్నారనుకోండి. I'm witnessing God's creation week. దేవుని సృష్టి మొత్తాన్ని చేసిన ఆ వారం అంతా, ఆ వారానికి మీరు సాక్షులుగా ఉన్నారు. Genesis chapter 2 verse 4 to 9 say, ఆదికాండం 2వ అధ్యాయం 4 నుండి 9 వచనాలు గాని మనం గమనిస్తే, it says that there was no tree, there's no plant that sprung up from the earth because there's no rain. There's no man to work the ground. అంతకుముందు నేల మీద ఏ వృక్షం కానీ ఏ మొక్క కానీ ఏది మొలవలేదు. ఎందుకు అని అంటే వర్షం లేదు, భూమిని సేద్యపరచడానికి ఏ నరుడు లేడు అనే సంగతి మనం చూస్తాం. And right after that verse we see, then the Lord God formed the man of dust from the ground and breathed into his nostrils the breath of life. ఆ తర్వాత చూస్తాము, మంటి నుండి నరుని చేసి దేవుడు తన జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ ఆయను అనే మాట. And then after that we see the Lord planted a garden in Eden. ఆ తర్వాత ఏదెను అనే దగ్గర దేవుడు ఒక వనాన్ని నాటి మానవుణ్ణి అందులో పెట్టడానికి చూస్తాం. And after that, out of the ground the Lord God made every tree to spring up, and everything came to existence. All the greenery that we see, probably all the trees. ఆ తర్వాత దేవుడు ఇప్పుడు మన కంటికి కనబడుతున్నటువంటి ప్రతి పచ్చని చెట్టుని మొలిపించడాన్ని మనం చూస్తాం. So I want you guys to think about it. When Adam was created, ఒకసారి ఈ విషయాన్ని నాతో కలిసి ఆలోచించండి. ఆదాము సృజింపబడినప్పుడు he sees all this amazing creation around him. తన చుట్టూ ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి సృష్టిని చూస్తున్నాడు. What would he think? ఏం ఆలోచించుంటాడు? ఏం అనుకుని ఉంటాడు తన చుట్టూ ఉన్న సృష్టిని గమనిస్తూ? Maybe he would have asked himself, where am I? తనను తాను ఇలా ప్రశ్న అడిగి ఉండొచ్చు, నేను ఎక్కడున్నాను అసలు అనుకుని ఉండొచ్చు. Other questions he probably may have asked himself. ఇంకా ఇతర ప్రశ్నలు కూడా తనను తాను అడిగి ఉండొచ్చు. What is my purpose? నేను ఎందుకున్నాను ఇక్కడ? But I would think that he asked the Lord because the Lord was right there. He probably asked the Lord, what am I? What is my purpose? What am I supposed to do? How do I make my life work? బహుశా అతను దేవుని కూడా ఈ ప్రశ్నలు అడుగుంటాడు. దేవా, నేను ఎందుకున్నాను ఇక్కడ? నన్ను ఎందుకు చేశావు? నా ఉద్దేశం ఏంటి? నా లక్ష్యం ఏంటి? ఇదంతా దేనికోసం చేయబడింది అని అడుగుంటాడు దేవుణ్ణి. It's like having a computer, right? You have the hardware and you have the software, and now what? ఇప్పుడు మనం ఒక కంప్యూటర్ని కలిగి ఉన్నట్టు అనమాట. ఇప్పుడు కంప్యూటర్ ఉందనుకోండి, కంప్యూటర్కి సంబంధించిన పరికరాలు అన్నీ ఉన్నాయి, కీబోర్డులు, మౌసులు, హార్డ్వేర్ అంతా ఉంది, దాన్ని ఆపరేట్ చేయాల్సిన సాఫ్ట్వేర్ అంతా ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ రెండింటినీ కలిపి నేను ఏం చేయాలి, ఏం చేసుకోవాలి ఇప్పుడు దాంతో? So think about these questions. ఈ ప్రశ్నలను గురించి ఒకసారి ఆలోచిద్దాం. In reality, వాస్తవానికి these are the questions that we still ask ourselves today. ఇప్పటికీ కూడా మనల్ని మనం అడిగే ప్రశ్నలు ఇవే. There's a lot of people out there in the world.
చాలా మంది లోకంలో ఇదే ప్రశ్నల్ని అడుగుతూ ఉన్నారు. In churches, believers, సంఘాల్లో విశ్వాసులు కూడా ఇవే ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. a teenager would ask himself, ఒక టీనేజ్లో ఉన్నటువంటి యవనస్తులు ఈ ప్రశ్నలు అడుగుతారు. what do I have to do in this school year? ఈ స్కూల్లో నేను ఏం చేయాలి, అసలు ఈ స్కూల్ ఎందుకు, నేను ఎందుకు ఇక్కడ స్కూల్లో చదువుతున్నాను అని What అనుకుంటారు. is my identity? నా గుర్తింపు ఏంటి, అసలు నేను ఎవరిని, నేను ఎందుకు ఇదంతా చేస్తున్నాను అనే ప్రశ్న వాళ్ళ మనసులో ఉంటుంది. A married man, పెళ్ళైన ఒక వ్యక్తి he's learning his identity. What am I doing? What is my purpose? నేనేం చేయబోతున్నాను, నా పర్పస్ ఏంటి, నా గుర్తింపు ఏంటి అని ఆలోచించడం మొదలు పెడతాడు పెళ్ళైన తర్వాత. Not just that, people who are old will also ask themselves the question, now that I have all these years of experience in my life, what do I have to do with this? Now that my kids are old, now that I have done everything that I need to do, what is my purpose? చాలా మంది పిల్లలు, యవనస్తులు, పెళ్ళైన వాళ్ళనే కాదు కానీ పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా పిల్లలుండి అంతా ఒక కుటుంబం ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా నేను ఎందుకు ఉన్నాను, నా జీవితానికి అర్థం ఏంటి, ఈ పిల్లలు, ఈ కుటుంబం, ఈ పని, ఇదంతా దీని వెనక ఉద్దేశం ఏంటి అని ఇలాంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరి మనసులోనూ ఉండడాన్ని మనం గమనిస్తాం. 6,000 years later, 6,000 సంవత్సరాల తర్వాత we're still asking the same questions. ఆ రోజు అడిగిన ప్రశ్నలే ఈ రోజు కూడా మనం అడుగుతూనే ఉన్నాం. The good news ఒక శుభవార్త ఏంటంటే is that God spoke to his special creation. దేవుడు తన ప్రత్యేక సృష్టితో ఈ ప్రశ్నలకు సమాధానాన్ని చెప్తున్నాడు. Adam. ఆదాము. The good news is that God did not speak to the trees, mountains, stars, fish, or horse. మనకున్న ఒక శుభవార్త ఏంటంటే దేవుడు మిగతా ఆయన సృష్టిలో ఉన్నటువంటి చెట్లతో కానీ జంతువులతో కానీ ఆయన మాట్లాడడం లేదు. Rather, he spoke to man, ఆయన మానవులతో మాట్లాడుతూ who ఉన్నాడు. is an image bearer, ఆయన పోలికలో చేయబడినటువంటి మానవులు, who can receive and understand revelation from God. ఎవరైతే దేవుని ప్రత్యక్షతను అంగీకరించగలరో అర్థం చేసుకోగలరో వారితోనే ఆయన మాట్లాడుతున్నాడు. The trees, mountains, stars, and fish, they do not need revelation. మిగతా చేపలు కానివ్వండి, మిగతా జీవులు కానివ్వండి, వాటికే ప్రత్యక్షతలు అవసరం లేదు. However, అయినప్పటికీ man as a special creation and an image bearer, మానవుడు దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో చేయబడినటువంటి ఒక ప్రత్యేకమైన సృష్టిగా ఉన్నాడు. needed God to speak to him in the beginning. ఈ ప్రత్యేకమైన సృష్టి అయిన మానవుడు ప్రారంభంలో దేవునితో మాట్లాడడం అనేది అవసరం. దేవుని ప్రత్యక్షత అనేది తనకు అవసరం. He needed God to speak to him in the beginning as well as today. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడాల్సిన అవసరం ఎలా ఉందో మొదటి మానవునికి కూడా దేవునితో మాట్లాడాల్సిన అవసరం అంతే ఉంది. So when did the counseling begin? కాబట్టి కౌన్సిలింగ్ ఎప్పుడు మొదలైందండి? It began back in the garden when God started speaking, ఏదెను providing వనంలో soul care. దేవుడు మనిషి జీవితం పట్ల శ్రద్ధ తీసుకోవడాన్ని గురించి మాట్లాడడంతో మొదలైంది. So third inquiry question, మూడవ ప్రశ్న ఏంటంటే, మూడవ విచారణ ప్రశ్న ఏంటంటే, why did counseling begin? అసలు కౌన్సిలింగ్ అనేది ఎందుకు ప్రారంభించబడింది? I think we answered it in the previous question a little bit. ఇంతకు ముందు ప్రశ్నలో మనం ఆల్రెడీ సమాధానాన్ని కొంత కనుగొన్నాం. దానిలో That we as special creation of God, we needed God to speak so that we know what our purpose is. మనం దేవుని యొక్క ప్రత్యేకమైన సృష్టిగా మన జీవిత ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి దేవుని ప్రత్యక్షత మనకు అవసరం అనే విషయాన్ని తెలుసుకున్నాం. But not just that, but we need, why did counseling begin is because so that the creator God could give man life, direction, meaning and fulfillment. అయితే కేవలం అంతవరకే సమాధానం సరిపోదు కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కౌన్సిలింగ్ అనేది అసలు ఎందుకు మొదలైంది అని అంటే, మానవుడు తన జీవితాన్ని కొనసాగించడానికి, తన జీవితాన్ని పరిపూర్ణతలోనికి నడిపించడానికి తనకి కౌన్సిలింగ్ అనేది అవసరం. Life for Adam didn't make sense until God spoke into his life. దేవుడు ఆదాము జీవితాన్ని గురించి మాట్లాడేంత వరకు ఆదాము జీవితం యొక్క ఉద్దేశం ఆదాముకి తెలీదు. God spoke into his life providing soul care, discipleship, and a small group life and counseling, if you really think about it. దేవుడు చాలా స్పష్టంగా ఆదాముతో శిష్యత్వాన్ని గురించి, అతని వ్యక్తిగత శ్రద్ధను గురించి, చిన్న సమూహాల క్షేమాన్ని గురించి, తనతో
వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు. కౌన్సిలింగ్ అనేది అక్కడ ఆ విధంగా ప్రారంభమైంది. మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతాం. If you really think about it, and if we really observe the world around us, people around the world really struggle to make sense out of life. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే వాళ్ళ జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోవడానికి చాలా ప్రయాసపడుతున్నారు. Unless God speaks into our spiritual hearts and minds. దేవుడు మన హృదయాలతోనూ మన ఆత్మలతోనూ ఆయన మాట్లాడితే తప్ప. The good news is that God has already spoken. అయితే ఇక్కడ ఒక శుభవార్త ఏంటంటే దేవుడు మన జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడాన్ని గురించి ఆల్రెడీ మాట్లాడారు. We have access to his inerrant, infallible and inspired word. ఆయన పొరపాట్లు చేయజాలని తప్పులు లేని అధికారం కలిగినటువంటి మాటకు మనకు యాక్సెస్ ఇచ్చాడు. So that he can provide his people with life direction, meaning and fulfillment. కాబట్టి ఆ వాక్యం ద్వారా మనం మన జీవితం యొక్క అర్థాన్ని, మన జీవితం నడవాల్సిన మార్గాన్ని, దిశానిర్దేశాన్ని మనం తెలుసుకోగలుగుతాం. I think in your material you have 3 blanks after in the first why question. Do we have a slide? మీ దగ్గర ఉన్నటువంటి నోట్స్లో బహుశా 3 ప్రశ్నలు ఉండుంటాయి ఈ వై అనే దగ్గర. So these are the 3 to provide us direction, meaning and fulfillment. ఎందుకు అనంటే ఇక్కడ సమాధానాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు దేవుడు ఇచ్చాడు ఆ కౌన్సిలింగ్ అనంటే మన జీవితం యొక్క దిశ, అర్థం మరియు నెరవేర్పు తెలుసుకోవడానికి. An example of necessity of God speaking into our life. Let me give you one example. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను దేవుని కౌన్సిలింగ్ యొక్క అవసరతను గురించి తెలుసుకోవడానికి. Back in 1960s and 70s, 1960, 70 ఆ దశకాల్లో most సుమారుగా probably in the Western world, ఆ పాశ్చాత్య దేశాల్లో there was a women's liberation movement. ఆ స్త్రీల స్వేచ్ఛ ఉద్యమం అనేది ఒకటి మొదలైంది. Which basically claimed that women do not need men. అంటే ఒక రకంగా దాని అర్థం ఏంటంటే స్త్రీలకి పురుషుల అవసరత లేదు అనేది వాళ్ళ ముఖ్యమైన విషయం. And women are sufficient and content with themselves and do not need men to be sufficient or content. స్త్రీలు వాళ్ళంతట వాళ్ళే సరిపోయిన వాళ్ళు, వాళ్ళంతట వాళ్ళే స్త్రీలుగా సమృద్ధి కలిగిన వాళ్ళు, వాళ్ళకి బయట నుండి ఇంకేం అక్కర్లేదు, మరి ముఖ్యంగా పురుషుల సహాయం వాళ్ళకి అవసరం లేదు అనేది వాళ్ళ అభిప్రాయం. In this movement, the tagline is, "Woman power, hear me roar." దాని ట్యాగ్ లైన్ ఏంటంటే ఆ ఉద్యమానికి వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే, ఓ స్త్రీలారా మన శక్తిని మనం రోర్ని ఏమంటామన్నా గర్జించి వినిపిద్దాం, అది వాళ్ళు పెట్టుకున్న పేరు. They claim that women need to cast off restraints and shackles of men. పురుషుల యొక్క ఆధిపత్యాన్ని గురించి, వాళ్ళ కబంధ హస్తాల్లో నుండి మనల్ని మనం విడిపించుకోవాలి, బయటకు వద్దాం, వాళ్ళ చేతుల్లో నుండి విడిపించబడ్డం in order అనేది. to know their true purpose and specialness. వాళ్ళ ప్రత్యేకతని, వాళ్ళ నిజమైన గుర్తింపును తెలుసుకోవడం కొరకు వాళ్ళు ఈ ఆలోచనతో బయటకు వచ్చారు. But even the women know the reality that God has spoken towards this issue. అయితే ఆ స్త్రీలకు కూడా ఒక సంగతి తెలుసు, దేవుడు స్త్రీల గురించి ఏం మాట్లాడుతూ వచ్చాడు, సత్యమైన విషయం అని. The women in our churches know that his design, purposes and plans for both women and men are revealed in his word. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా దేవుడు స్త్రీని ఎందుకు చేశాడో, పురుషుడిని ఎందుకు చేశాడో అనే విషయాల్ని మనం స్పష్టంగా చూడగలుగుతాం లేఖనాల్లో. We see that men were created with certain abilities and responsibilities. పురుషులు ఒక ప్రత్యేకమైన సామర్థ్యం కలిగి ప్రత్యేకమైన బాధ్యతలతో చేయబడ్డాడు. At the same time, women were created with certain abilities and responsibilities. అలాగే స్త్రీలు కూడా ఒక ప్రత్యేకమైన సామర్థ్యంతోనూ బాధ్యతలతోనూ చేయబడ్డారు అనేది మనం చూస్తాం. God created both man and woman as wonderful complements to each other. దేవుడు స్త్రీ పురుషులు ఇద్దరిని కూడా ఎందుకు చేశాడంటే ఒకరికి ఒకరు అద్భుతమైనటువంటి సహకారులుగా ఉండడం కొరకు చేశాడు. As a married man, I can say that with confidence. పెళ్ళయింది కాబట్టి నాకు, పెళ్ళైన వ్యక్తిగా నేను ధైర్యంగా చెప్పగలను, నా భార్య నాకు ఒక అద్భుతమైన సహకారాన్ని. So what's the problem in that movement? They lack the purpose and meaning that God spoke. ఆ ఉద్యమంతో వచ్చిన ఇబ్బంది ఏంటి అని అంటే, వాళ్ళు ఆ ఉద్యమం పేరట దేవుడు వారి పట్ల కలిగి ఉన్నటువంటి సరైన ఉద్దేశాన్ని
పోగొట్టుకున్నారు, కోల్పోయారు. This is why counseling began. అందుకనే Began. కౌన్సిలింగ్ అనేది అవసరం. అందుకనే కౌన్సిలింగ్ ప్రారంభమైంది. It began because we need it to live this life. ఎందుకు అనంటే ఈ జీవితాన్ని మనం అర్థవంతంగా గడపాలి కాబట్టి, జీవించాలి కాబట్టి. I want you to remember, I'm not talking about any type of counseling. నేను ఏ విధమైనటువంటి కౌన్సిలింగ్ గురించి అంటే కౌన్సిలింగ్ విధానాల గురించి మాట్లాడట్లేదు కానీ I'm talking about biblical counseling, discipleship, and life groups. వాక్యానుసారమైనటువంటి కౌన్సిలింగ్ శిష్యుల్ని తయారు చేయడానికి, శిష్యత్వం వైపు నడిపించడానికి, అన్ని రకాలైనటువంటి ప్రజల సమూహాలతో మాట్లాడడానికి గురించి మాట్లాడుతున్నాను. Let's get into the second why. రెండవ వై, ఎందుకు అనే ప్రశ్నకి సమాధానాన్ని చూద్దాం. God created man to demonstrate that man was made to be a revelation receiver, revelation interpreter, and worshipper. దేవుడు ఎందుకు మానవులకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేశాడు అని అంటే, మానవులు దేవుని ప్రత్యక్షతను పొందుకునేవారు, రిసీవ్ చేసుకునే వాళ్ళై ఉండాలి, దానిని గురించి వివరించే వాళ్ళై ఉండాలి, దానిని బట్టి దేవునిని ఆరాధించేవారై ఉండాలి. For example, ఉదాహరణకు, before the example, as the first counselor, God spoke to man because man could receive information and revelation and understand what it means. We experience this all time. ఉదాహరణకు ముందు ఒక విషయాన్ని అర్థం చేసుకుందాం. అదేంటంటే, దేవుడు కౌన్సిలింగ్ మొదలుపెట్టినప్పుడు, దేవుడు ఒక విషయాన్ని తెలియజేసినప్పుడు ఆ సమాచారాన్ని మానవుడు విని అర్థం చేసుకుని ఆ విషయాన్ని గ్రహించగలిగాడు. For example, our pastors, Pastor Joe Miller and his wife, ఉదాహరణకి జో మిల్లర్ గారు ఉన్నారు కదా, జో గారు వాళ్ళ వైఫ్, they're pretty good at finding their way around a new country. వాళ్ళు ఏ దేశానికైనా కానీ దారి కనిపెట్టడంలో చాలా ప్రత్యేకంగా ఉంటారనమాట. It's because God created them in a way so that they can receive and interpret information. ఎందుకు అనంటే, దేవుడు వాళ్ళని సమాచారాన్ని తెలుసుకోవడానికి, దాన్ని సరిగ్గా వివరించడానికి ఒక ప్రత్యేకమైన విధానంలో సృష్టించాడు కాబట్టి. In the same way, God created us to receive revelation, to receive what God wants to speak to us and interpret it and worship Him. సేమ్ అలాగే దేవుడు మనందరినీ కూడా ఎందుకు సృజించాడు అనంటే, దేవుడు తన ప్రత్యక్షతను తాను తెలియజేయాలనుకుంటున్న విషయాన్ని తెలియజేయడానికి, దాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవడానికి, వివరించడానికి, దానిని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించగలగడానికి దేవుడు ఇది ప్రారంభించాడు. Ultimately, God created man to be a worshipper. సో అంతిమంగా దేవుడు మానవుణ్ణి తనను ఆరాధించే ఆరాధకునిగా ఆయన సృజించాడు. Everyone ever created were made to worship. భూమిపైన ఉన్నటువంటి సృష్టింపబడిన ప్రతి మానవుడు కూడా ఆయన్ని ఆరాధించడానికే సృజించబడ్డాడు. Here's the big question. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, What will we worship? ఏం ఆరాధన చేయాలి మనం? What are we worshiping in our lives is the big question that మన we need to ask జీవితాల్లో మనం ourselves. దేనిని ఆరాధన చేస్తున్నాం మరి అనేది ఒక పెద్ద ప్రశ్న. I think Pastor Joe mentioned earlier in the last session that if you're looking at your phone more than you're prioritizing God in your life, you're not worshiping God. ఇందాక ఆల్రెడీ జో గారు చెప్పారు, మనం దేవుణ్ణి ఆరాధించకుండా దేవుని కంటే ప్రాముఖ్యంగా ఇంకా దేనిని ఇష్టపడినా సరే, అది ఫోన్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు, ఏదైనా కానీ దేవుని కంటే ఎక్కువగా మనం ప్రేమిస్తున్నామనంటే మనం దాన్ని ఆరాధిస్తున్నామని అర్థం. You all know this. Let's move on. ఈ సంగతి మనందరికీ తెలుసు. తర్వాత విషయానికి వెళ్దాం. Fourth inquiry question. తర్వాత 4వ విచారణ ప్రశ్న ఏంటంటే, so we have this amazing way of God counseling us, God's word speaking into our lives and us to live according to that word. దేవుని ఉత్తమమైనటువంటి, దేవుడు మనతో మాట్లాడడం, ఆయన చిత్తాన్ని మనకు తెలియజేయడం, దాని ప్రకారం మనం జీవించడానికి అవసరమైనటువంటి అద్భుతమైన విధానాలని దేవుడు ప్రత్యక్షపరుస్తూ వస్తున్నాడు. But when did this counseling begin to change? అయితే ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు మార్పు చెందడం ప్రారంభమైంది? Because in all honesty, ఎందుకు అనంటే, వాస్తవంగా చెప్పాలంటే, if we are following this counseling method, this counseling method that God created in Genesis, ఆది కాండంలో దేవుడు ప్రారంభించినటువంటి కౌన్సిలింగ్ విధానం,
if we are following that in a good way, a perfect way, మనం దానిని కానీ ఒక మంచి విధానంలోను పరిపూర్ణమైన విధానంలో ఆచరిస్తూ ఉంటే we should be good now. ఇప్పటికీ మనందరం కూడా చాలా మంచి స్థితిలో ఉండాలి. But we see the world, everything is changed. కానీ ప్రపంచాన్ని కానీ మనం గమనిస్తే, లోకాన్ని చూస్తే అంతా కూడా మారిపోయింది, పతనమైన స్థితిలోనే మనం చూస్తున్నాం. People struggle with receiving that interpretation, that revelation, and interpreting that revelation. దేవుని ప్రత్యక్షతను గురించి తెలుసుకోవడానికి కానీ, దానిని గురించి వివరించడానికి కానీ, అసలు ప్రజలు దాన్ని అర్థం చేసుకోవడానికే చాలా ఇబ్బంది పడ్డాన్ని మనం చూస్తున్నాం. People struggle worshiping God. దేవుణ్ణి ఆరాధించడానికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. What changed? ఏం మారింది, ఏం మార్పు కలిగింది అసలు? That's what we're going to look at in the fourth ఇప్పుడు మనం inquiry question. చూడబోతున్నటువంటి 4వ ప్రశ్న అదే. It changed back in the garden. ఎప్పుడు మారిపోయింది, ఈ మార్పు ఎప్పుడు సంభవించింది అని అంటే, అది కూడా ఏదైనా వనంలోనే ప్రారంభమైంది. Because the serpent ఎందుకు అని అంటే, సర్పం వాళ్ళ దగ్గరికి వచ్చి called into question the goodness of God and his counsel. దేవుని మంచితనాన్ని, దేవుని కౌన్సిల్ని ఆ సర్పం ప్రశ్నించడంతో మొదలైంది. Genesis 3:1. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే, Now the serpent were more crafty than any other beast of the field that the Lord God had made. సర్పము సృజింపబడిన మిగతా ప్రాణులన్నింటిలోనూ యుక్తి గలదయ్యుండి అనే మాట మనం చూస్తాం. He said to the woman, Did God actually say, You shall not eat of any tree in the garden? వాడేమని మొదలుపెట్టాడంటే, ఇది నిజమా, దేవుడు ఏదైనా తినొద్దు అని చెప్పాడా? Up until that time, అప్పటి వరకు man had only one counselor. మానవులకి కేవలం ఒక కౌన్సిలర్ మాత్రమే ఉన్నాడు. The perfect counselor. పరిపూర్ణుడైన కౌన్సిలర్ ఆయన, God. దేవుడు. Then a second counselor entered into man's life. ఇప్పుడు మనిషి జీవితంలోకి 2వ కౌన్సిలర్ ఒకడు ప్రవేశించాడు. The serpent. సర్పం. Why did Satan begin to give counsel? ఎందుకు సాతానుడు కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు? Anyone care to answer? వాడు ఎందుకండి కౌన్సిలింగ్ ఇవ్వాలి? వాడి ఉద్దేశం ఏంటి? He wants to get fellowship with you now. He doesn't want you to have God. Okay, that's a great answer. You said something, Auntie. I lost yours. ఆంటీ మీరు చెప్పారా? To doubt God's goodness, yes. దేవుని మంచితనాన్ని అనుమానించడానికి. Yeah, we're in the right track. The serpent began to give counsel because he wants to call into question the goodness of God. ఎందుకు వాడు కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు, వాడు ఒక ఆలోచన చెప్పడం మొదలుపెట్టాడు అని అంటే, దేవుని మంచితనం పట్ల మానవునికి అనుమానం పుట్టించడానికి. So he wants to take this man who is completely dependent on God for direction, meaning, and everything. దేవుని పైన పరిపూర్ణంగా ఆధారపడినటువంటి ఈ మానవుడు దేవుని పైన ఆధారపడకుండా దేవుని నుండి తన దిశానిర్దేశాన్ని మార్చుకోవాలి అని మొదలుపెట్టాడు. If God is so good, he should let you do whatever you want, whenever you want. ఏమని మొదలుపెట్టాడంటే, నిజంగా దేవుడు మంచోడైతే నువ్వేం కావాలనుకుంటే అది చేయనివ్వాలి కదా, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు చేసుకొనివ్వాలి కదా అని మొదలుపెట్టాడు. In one word, if we can summarize it, Satan counseled man to pursue personal independence. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, సాతానుడు మానవుణ్ణి తనంతట తానుగా స్వతహాగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాడు. Away from God, independent from God. But the problem is that's not how we were created. దేవునికి దూరంగా, దేవునితో సంబంధం లేకుండా తనంతట తానుగా స్వతహాగా స్వచ్ఛందంగా తన ఆలోచన తాను నెరవేర్చుకోవాలి అని తెలియజేస్తున్నాడు. We still hear this in this world. ఈ ప్రపంచంలో ఇప్పుడు కూడా మనం అలాంటి ఆలోచనే వింటూ ఉన్నాం. You know now when and where this counsel was first given. ఇప్పుడు ఈ ప్రశ్నకి మూలం ఎక్కడో మనకు అర్థమైంది, అక్కడ మొదలైంది అనమాట. ఎవరి మాట మనం ఎందుకు వినకూడదు అని ప్రజలు కౌన్సిలింగ్ చేస్తున్నారు. So the first counsel was given by God, perfect counselor, the great counselor, and it was supposed to be
the counseling that's giving life, meaning, and purpose and everything to man, but it was changed by serpent later. మొదటి కౌన్సిలింగ్ మనం గమనించాల్సింది, పరిపూర్ణుడైన కౌన్సిలర్ దేవుడు మంచి కొరకు ఒక అద్భుతమైన పరిపూర్ణమైన దిశానిర్దేశం కొరకు ఇవ్వబడినటువంటి కౌన్సిలింగ్. Satan sought to utterly destroy man and woman both physically and, more importantly, spiritually. సాతానుడు మాత్రం మానవుడు ఆత్మీయంగాను భౌతికంగాను కూడా ఆ విషయంలో అలా ఉండకూడదు అని ఆలోచించాడు. The result? దాని ఫలితం ఏంటి? Sin. పాపం ప్రవేశించింది. So we're going to see sin and Satan's influence on counseling in the next few minutes. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా రాబోయే కొద్ది నిమిషాల్లో మనం ఆ సాతాను ఇచ్చిన కౌన్సిలింగ్ మూలంగా కౌన్సిలింగ్ మూలంగా వచ్చిన పాపం దాని ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. Since the fall, there have been countless number of approaches to providing counseling based on secular worldview and how it frames and addresses people's problems. మానవుడు పతనమైన తర్వాత, ఏదైనా వనంలో దేవునికి విరోధంగా పాపం చేసి పతన స్థితికి చేరిన తర్వాత, ఇక అనేక సందర్భాల్లో అనేక విధాలైనటువంటి కౌన్సిలింగ్ విధానాలు, కౌన్సిలింగ్ అవసరతలను గురించి మనం చూస్తూ ఉంటాం. I want to give you a few of them, not all of them, but modern psychotherapy. ఇక్కడ అక్కడ అప్పటి నుండి ఉన్నటువంటి కౌన్సిలింగ్లు అన్నీ తెలుసుకోవట్లేదు, కానీ కొన్ని మాత్రం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానిలో ఒకటి మోడర్న్ సైకోథెరపీ. Modern psychotherapy found its start in late 19th century. అది దాదాపుగా 19వ శతాబ్దం ఆఖరి భాగంలో ప్రారంభమైంది. Shifting focus away from immaterial worldview. ఈ భౌతికమైనటువంటి లోకాన్ని గురించినటువంటి ఆలోచన వైపు నుండి, దృక్పథం నుండి immaterial worldview. కానటువంటి లోకం వైపుకి మనుషులు ఆలోచించడం మొదలుపెట్టారు. I think it's the other way around. So this modern psychotherapy shifted focus from immaterial worldview, influenced by philosophy and theology. ఈ మోడర్న్ సైకోథెరపీ అనే విధానం ద్వారా ఏం జరిగిందంటే, అక్షయమైనటువంటి శాశ్వతమైనటువంటి విషయాల దగ్గర నుండి దృష్టి తాత్కాలికమైనటువంటి భౌతికమైన విషయాల వైపుకు మరల్చేదిగా ఈ థియరీ ప్రేరేపించింది. Yeah, there have been 3 different waves of this psychological theory. ఈ సైకలాజికల్ థియరీకి ఒక 3 ఫలితాలని రావడాన్ని మనం చూస్తాం. First wave refers to psychodynamic psychology. దానిలో మొదటిది ఏంటంటే సైకోడైనామిక్ సైకాలజీ. It's associated with the work of Sigmund Freud, Alfred Adler, and Carl Jung. సో ఆ ముగ్గురు, ఆ పేర్లు నేను ఇప్పుడు చెప్పలేదు, వాళ్ళ ముగ్గురు దగ్గర నుండి మొదలైందనమాట. Yeah, it's basically these theories brought an esoteric and mystical flavor to the cause of people's problems. వీళ్ళు ముగ్గురు కూడా మనుషుల సమస్యలకి కారణాలని ఒక విచిత్రమైనటువంటి విధానంలో తెలియజేయడం మొదలుపెట్టారు. And the second wave is behaviorism. రెండవది బిహేవియరిజం అనేటువంటి ఇంకొక విధానం. Pavlov and Skinner. పావ్లర్, స్కిన్నర్ అనేటువంటి వాళ్ళు మొదలుపెట్టారు. This theory basically viewed people as conditioned animals that needed proper environment to thrive. సో వాళ్ళు ఏమని చెప్తా వచ్చారంటే, మనుషులు కూడా ఒకలాంటి జంతువులు లాంటి వాళ్ళే, వాళ్ళకు ఒక మంచి వాతావరణంలో కానీ వాళ్ళు ఉంటే మంచోళ్ళుగా బిహేవ్ చేస్తారు అని చెప్తూ వచ్చారు. Same thing with the humanistic psychology. It also sees humans as basically good with tremendous potential for self-help and growth. తర్వాత హ్యూమనిస్టిక్ సైకాలజీ అనేది కూడా ఇంకొక విధానం. దానిలో వాళ్ళు కూడా దాదాపుగా అదే విషయాన్ని తెలియజేస్తూ వచ్చారు. మనుషులు అనేవాళ్ళు ఒక అద్భుతమైనటువంటి శక్తి కలిగిన ప్రభావవంతులైనటువంటి చాలా మంచోళ్ళు అని చెప్పారు. But all of them miss the point that we need God. అయితే వాళ్ళందరూ మిస్ అయిన ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, దేవుడు మనకు అవసరం అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. All 3 waves reject the God of the Bible as the creator and ruler of the universe. ఈ 3 విధానాలు కూడా, ఈ 3 పద్ధతుల్ని బోధించిన వాళ్ళు కూడా దేవుడే మన సృష్టికర్త అని, దేవుని సృష్టి విధానాన్ని తిరస్కరించినటువంటి వాళ్ళు. These are all part of secular counseling, and many who practice secular counseling are antagonistic towards Christianity. ఇదంతా కూడా ఒక సెక్యులర్ కౌన్సిలింగ్ విధానాన్ని పరిచయం చేసిన, తెలియజేసినటువంటి విధానాలు. ఈ విధానాల్లో కౌన్సిలింగ్ చేసే వాళ్ళందరూ కూడా దేవునికి దూరస్తులుగాను, సత్యానికి దూరంగాను జరిగిపోయారు.
And then there's this camp of Christian integrationists. సో ఇక్కడ ఇంకొక క్యాంప్ ఆఫ్ క్రిస్టియన్ ఇంటిగ్రేషనిస్ట్స్ అనే ఒక గ్రూప్ ఉన్నారు. These are the people who integrate the psychological therapies, psychological theories with Christianity. వీళ్ళు ఏం చేశారంటే క్రైస్తవులతో కలిసి వాళ్ళ మానసికమైనటువంటి సమస్యలు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం మీద వాళ్ళు పనిచేయడం మొదలుపెట్టారు. They do affirm that scriptures are sufficient to speak into the matters of faith, just like we saw in 2 Timothy 3:16. వాళ్ళు ఏమని చెప్తూ వచ్చారంటే 2 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో తెలియజేసినట్టుగా పరిశుద్ధ లేఖనాలు దేవుని వాక్యం మన సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించడానికి సరిపోయింది అని వాళ్ళు తెలియజేశారు. They affirm it, but they also believe that the scriptures are insufficient to address the problems of mental health. దేవుని వాక్యం మనకు సంబంధించిన విషయాలన్నింటిని గురించి మాట్లాడుతుంది అని అంటూనే వాళ్ళు ఇంకొక విషయాన్ని ఏం తెలియజేశారంటే మానవుల సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించడానికి మాత్రం దేవుని వాక్యం చాలదు అని చెప్పారు. But we learned in the first session that God's word is sufficient for everything in life. కానీ మొదటి సెషన్లో మనం ఏం చూసామంటే పరిశుద్ధ లేఖనాలు మన ప్రతి సమస్యకు పరిష్కారం చూపించడానికి సరిపోయినవి అన్న విషయాన్ని మనం చూసాం. So that's a little bit about psychotherapy. Let's move on to fifth inquiry question. అది సైకోథెరపీకి సంబంధించినటువంటి కొన్ని మనకు అవసరమైన ప్రాథమికమైన విషయాలు. ఇప్పుడు మనం 5వ విచారణాత్మక ప్రశ్న దగ్గరికి వెళ్దాం. What is biblical counseling? వాక్యానుసారమైన కౌన్సిలింగ్ అంటే ఏంటి అసలు? Romans 15:14 says, Romans 15 verse 14 says, I myself am satisfied about you, my brothers, that you yourselves are full of goodness, filled with all knowledge, and able to instruct one another. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వచనంలో కానీ మనం చూస్తే అక్కడ ఏమని చెప్తాడంటే 15:14 నా సహోదరులారా మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను అంటే. In simple definition, we can say that biblical counseling is simply the ministry of graciously applying the truths of the Bible to the challenges of life. వాక్యానుసారమైన కౌన్సిలింగ్ అంటే ఒక సింపుల్ నిర్వచనంగా చెప్పాలనంటే మనుషుల జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలకు వాక్యానుసారమైన పరిష్కారాలను వెతకడం అంతే. Biblical counseling takes place within the context of the church. వాక్యానుసారమైన ఈ కౌన్సిలింగ్ అనేది సంఘ జీవితంలో సంఘం యొక్క పరిధిలో జరిగేటువంటి ఒక మంచి పని. This ministry is performed lovingly, graciously, and patiently as God's people minister the truths of God's word and will pertain to every issue of life. ఈ పరిచర్య ఎలా జరుగుతుంది అనంటే దేవుని సేవకులు, దేవుని బోధకులు ప్రేమతోనూ ఓర్పుతోనూ సహనంతోనూ దేవుని వాక్య సత్యాలను తన ప్రజలకు బోధించడంతో జరుగుతుంది. Jesse, you are saying time up? A more complete definition is biblical counseling is an action or process by which a concerned discipler, life group, or counselor. తర్వాత ఇంకా అది ఏ విధంగా జరగాలి అని అంటే వేశారా ఒక నిజమైనటువంటి ఒక సంపూర్ణమైనటువంటి డెఫినేషన్ చెప్పాలి అని అంటే తెలుగులో వచ్చిందా? ఓకే, మీ దగ్గర నోట్స్లో కూడా ఉండుంటుంది. పూర్తి నిర్వచనం ఏంటంటే శ్రద్ధ గల శిష్యులను తయారు చేసేవాడు లైఫ్ గ్రూప్ నాయకుడు లేదా కౌన్సిలర్ ప్రేమతో వాక్యానుసారంగా బోధిస్తూ పాపంలో లేదా బాధలో ఉన్న సహవిశ్వాసిని ఎదుర్కొని దేవునికి మహిమ కలిగించే మార్పు కలిగించడానికి చేసే కార్యమే నిజమైన వాక్యానుసారమైన కౌన్సిలింగ్. We're going to use this definition throughout this training. సో ఈ కొటేషన్ మనం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంతా కూడా ఉపయోగిస్తాం అన్నమాట. దానికి ఆధారం ఇది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. So that's what biblical counseling is. కాబట్టి వాక్యానుసారమైన కౌన్సిలింగ్ అంటే దాని అర్థం అదే. It's for the purpose of effecting God glorifying change. దేవునికి మహిమకరమైనటువంటి మార్పుని ప్రజల జీవితాల్లో తీసుకురావడం అనేది మన అంతిమ లక్ష్యం. Okay, let's move on to the next inquiry question. తర్వాత విచారణాత్మక ప్రశ్న దగ్గరికి వెళ్దాం మనం. Who should do this kind of restorative ministry? ఎవరు ఇలాంటి పరిచర్యను చేయాలి? తర్వాత ప్రశ్న, ఎవరు కౌన్సిలింగ్ చేయాలి? I think we learned a little bit of this in the last session towards the end. ఇంతకు ముందు సెషన్లో మనం ముగింపులో ఈ ప్రశ్నకి సమాధానాన్ని కాస్త విన్నాం. So let's look at it.
In Galatians chapter 6 verse 1 to 2, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాల్లో గాని మనం చూస్తే, if anyone is caught in any transgression, you who are spiritual should restore him in a spirit of gentleness. Keep watch on yourself, lest you too be tempted. Bear with one another's burdens and so fulfill the law of Christ. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారిలోకి తీసుకొని రావాలిను. Paul wrote this letter to the believers in the church, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి పౌలు ఈ మాట రాస్తున్నాడు. Galatian church, challenging the spiritually regenerate and spirit indwelt followers of Christ to come alongside one another. గలతీ పట్టణంలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతున్నాడు. ఒకరి భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి అని చెప్తున్నాడు. And also another sinning believer, and restore him or her back to a loving, obedient relationship with their great creator God. ఆ తర్వాత పాపంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి మరలా వెనక్కి తిరిగి వచ్చి దేవునితో ప్రేమ కలిగినటువంటి అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండేలాగా పురికొల్పాలి అని తెలియజేస్తున్నాడు. Let me show you two pictures here. ఒక 2 పిక్చర్స్ చూపిస్తాను చూడండి. First picture is a broken net. మొదటిది తెగిపోయిన వల. The word restore in the first picture is represented in a fishing net that has been broken and needs to be repaired because of a hole in the net. పునరుద్ధరణ అని ముందు మనం మాట్లాడుకున్న మొదటి మాటకు అర్థం ఏంటంటే, ఇలా పాడైపోయినటువంటి ఒక వలను మళ్ళీ అల్లి తిరిగి మళ్ళీ అసలైనటువంటి స్థితికి తీసుకురావడం. The net is temporarily out of the service. ఇప్పటికీ ఆ వల పనిచేయడానికి వీలు లేకుండా ఉంది. It has to be repaired so that it can once again be used to catch fish. దాన్ని రిపేర్ చేస్తే ఆ తెగిపోయిన తాళ్ళన్ని మళ్ళీ కట్టగలిగితే మళ్ళీ వెళ్ళి చేపలు పట్టడానికి పనికొచ్చేదిగా The తయారవుతుంది. key is this: in the New Testament, the word restore means to knit something together. క్రొత్త నిబంధనలో పునరుద్ధరణ అనే మాటకి ఏ అర్థం వచ్చే పదం ఉపయోగించబడిందంటే, మళ్ళీ కలిపి కొట్టడం అనే అర్థం వచ్చే పదం ఉపయోగించబడింది. Which means the followers of Christ are called to come alongside one another. దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించేవారు, ఆయన అనుచరులందరూ కూడా కలిసి ఒకరితో ఒకరు కలిసి ఉండాలి అనే అర్థం వచ్చేలా ఉపయోగించబడింది. Especially that follower of Christ who is broken, to help repair or knit a problematic situation back together. మరి ముఖ్యంగా ఏ వ్యక్తి అయితే పడిపోయి ఉన్నాడో, బలహీనమైన స్థితిలో ఉన్నాడో, ఆ వ్యక్తి తిరిగి మరలా కట్టబడేటట్టుగా, అతను మరలా మిగతా వాళ్ళంతటితో కలిపి కొట్టబడేటట్లుగా పనిచేయడమే ఆ సంఘంలో జరగాల్సింది. God is the one who restores. దేవుడే తిరిగి పునరుద్ధరించేవాడు, కట్టేవాడు. But he chose us as his instruments. అయితే అలా తిరిగి కట్టడానికి దేవుడు మనల్ని సాధనాలుగా ఆయన ఎన్నుకున్నాడు. So I want you to think about it. Who should do this kind of restorative ministry? కాబట్టి ఇప్పుడు ఇలా తిరిగి కట్టడం అనేది, పునరుద్ధరించడం అనేటువంటి ఈ పరిచర్యను ఎవరు చేయాలి అనే ప్రశ్న ఆలోచించండి ఒకసారి. All of you who are spiritual, regenerated and indwelt by the Holy Spirit. ఎవరైతే ఆత్మ చేత తిరిగి జన్మించి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ ఉన్నారో మీరందరూ కూడా ఈ పరిచర్య చేయడానికి యోగ్యులే, తగినవారే. That means you and I. దాని అర్థం ఏంటంటే, మీరు, నేను, మనమందరం కూడా ఈ పని చేయొచ్చు. All right, let me show another picture. ఇంకొక పిక్చర్ని చూద్దాం. A broken arm. విరిగిపోయిన చెయ్యి. A doctor will take a broken arm out of service, right? ఆ విరిగిన చెయ్యిని డాక్టర్ గారు ఏం చేస్తాడు? He will give it a break so that he can fix it. He can reset the bone, keep it immobilized so that the arm has time to knit back together again. ఆయన ఆ చేతిని జాగ్రత్తగా కలిపి కట్టడానికి, అది కలిసి మళ్ళీ మామూలుగా కలిసిపోవడానికి ఓ కట్టు కడతాడు. So this all points out to the same thing that I mentioned earlier. If those who are spiritual should get busy doing this work of restoration. సో ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టుగానే ఆ మాటను గుర్తుపెట్టుకుని, ఆత్మీయులైనటువంటి వారు, ఆత్మీయంగా ఉన్నటువంటి సహోదరులందరూ కూడా మిగతా వారందరూ కట్టబడ్డానికి మనం ప్రయాసపడాలి. Restoring the other brother and sister in Christ. క్రీస్తులో ఉన్నటువంటి ఇతర సహోదరులు తిరిగి మళ్ళా దేవునిలో కట్టబడ్డానికి మనందరం ప్రయాసపడాలి. In a spirit of gentleness.
ఆ, ఆ, in a spirit of gentleness. సాత్వికంతో కూడినటువంటి ఆత్మ కలిగి ఉండాలి. Keep in mind that the believer who is struggling with personal sin, their heart affection and desires have been temporarily broken away from God. ఒక పాపంలో చిక్కుబడినటువంటి విశ్వాసిని కానీ మనం ఆలోచిస్తే వ్యక్తిగతంగా తను పాపంలో ఉంది, వాళ్ళు మరలా దేవుని దగ్గరికి తిరిగి రావడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. So, who? ఇప్పుడు ఎవరెళ్ళి వాళ్ళని కట్టాలి? I think you all know the answer. Hopefully you have written it down. So let's move on to the seventh inquiry question. మీకు అందరికీ కూడా సమాధానం తెలుసు, మీరు రాశారని అనుకుంటున్నాను అక్కడ. ఇప్పుడు 7వ ప్రశ్న దగ్గరికి వెళ్దాం మనం. What is one of the goals of discipleship, life group and counseling ministries within the local church? తర్వాత 7వ ప్రశ్న ఏంటంటే what is that? What is one of the goals of Okay. discipleship, life group and counseling ministries within the local church? What is one goal? సంఘంలో జరుగుతున్నటువంటి ఈ పరిచర్యకు లక్ష్యం ఏంటి? To come alongside with individuals who are spiritually broken and to help knit or mend it, that sinning or suffering believers' spirituality. ఆత్మీయంగా పతనమైనటువంటి స్థితిలో ఉన్న విశ్వాసులు మరలా తిరిగి కట్టబడ్డం కొరకు, వాళ్ళు తిరిగి సహవాసంలో చేర్చబడ్డం కొరకు, మరలా వాళ్ళు కూడా తిరిగి ఆత్మీయంగా బలం పుంజుకొని సాధారణమైన స్థితికి రావడం కొరకు ప్రయాసపడ్డమే గోల్. And here's the key. Through the teaching of God's word and empowerment of the indwelling Spirit of God. దేవుని వాక్య బోధన మరియు పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా ఈ పనిని చేయగలుగుతాం. Can we have slides for that, please? ఒకసారి దానికి ఆ స్లైడ్ చూపిస్తారా? Perfect. Okay. As biblical disciplers, life group leaders and counselors, we're not in a problem of, this is important, we're not in a problem solving business. ఇక్కడ ఈ బిబ్లికల్ కౌన్సిలర్లు వాక్యానుసారంగా కౌన్సిలింగ్ చేస్తున్న మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, మనం సమస్యను పరిష్కరించే వాళ్ళం కాదు, మనం సెటిల్మెంట్లు చేసే వాళ్ళం కాదు, అది గుర్తుపెట్టుకోండి. Some problems are simply beyond our ability to and our power to fix them. కొన్ని సమస్యలు మనం పరిష్కరించడానికి, మన పరిష్కార మార్గాలకు, మన పరిష్కార ఆలోచనలకు వెలుపల ఉంటాయి. But here's our business. Our business is to connect broken believers back to the grace of God, where God will do the work of restoration, where God will solve the problem, where God will take care of things that they need for their spiritual life. కాబట్టి ఇక్కడ మన పని ఏంటంటే, ఆ దేవునికి దూరం అయిపోయిన, ఆత్మీయంగా బలహీనంగా ఉన్న, పాపంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి నడిపించడానికి, వాక్యంతో వాళ్ళ జీవితాలు కట్టడానికి, వాళ్ళని పునరుద్ధరించడానికి మాత్రమే మనం చేయాల్సిన పని. So part of any discipleship, life group and counseling ministry is to help restore the heart of God's people. కాబట్టి మొదటి లక్ష్యం, ఒకే ఒక లక్ష్యం ఏంటి అని అంటే, ఈ డిసైపుల్షిప్ కానీ కౌన్సిలింగ్ కానీ ఈ మినిస్ట్రీ యొక్క లక్ష్యం ఏంటంటే, దేవునికి దూరం అయిపోయిన వ్యక్తిని తిరిగి మళ్ళీ దేవుని దగ్గరకు కట్టడం, నడిపించడం. So that's the goal. And let's move on to the 8th inquiry question so that I 8వ విచారణాత్మక ప్రశ్నను మనం చూద్దాం. Who should do this kind of restorative ministry? ఇప్పుడు ఇలాంటి పునరుద్ధరణ పరిచర్యను ఎవరు చేయాలి? ఇది 8వ ప్రశ్న. Followers of Christ. యేసుక్రీస్తు అనుచరులందరూ, క్రీస్తు శిష్యులందరూ కూడా ఈ పనిని చేయొచ్చు. We read in Galatians 1-2, it says, brothers. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం జస్ట్ ఇప్పుడే చూసాము. పౌలు చెప్తున్నాడు, సహోదరులారా, this is not the exclusive job of a pastor, pastoral staff, deacons or elders. ఇదేదో కేవలం పాస్టర్ గారిలో లేకపోతే అలాంటి కాపరి ఆఫీస్కి చెందిన ఒక పెద్ద ప్రొఫెషనల్స్ మాత్రమే చేసే పని కాదు. It's to provide training and encouragement for the people to be equipped for this is actually all of us together. All of us are supposed to encourage each other, call each other towards the grace of God. మనందరం కలిసి ఒకరినొకరం యేసుక్రీస్తు కృపలో వర్ధిల్లునట్లుగా ఒకరికొకరం సహాయం చేసుకోవడానికి పిలువబడ్డాం. Life group and counseling ministries and discipleship that are focused on both, they should be focused on both building up as well as restorative care for God's people. కాబట్టి ఈ లైఫ్ గ్రూప్ కానివ్వండి, డిసైపుల్షిప్ కానివ్వండి, కౌన్సిలింగ్ కానివ్వండి, ఈ పరిచర్యలు అన్నీ కూడా దేని కొరకు నడిపించబడాలి అని అంటే,
ప్రతి వ్యక్తి దేవుని దగ్గరికి నడిపించబడ్డానికి, దేవునితో పునరుద్ధరించబడ్డానికి పనిచేయాలి. Not just in seasons of sin and sufferings, but also in blessings. ఇది కేవలం ఏదో పాపంలో పడిపోయినప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయడమే కాదు, అన్ని వేళలా వాళ్ళకి మనం సహకరించేదిగా ఉండాలి. Let's go into the 9th inquiry question. 9వ Almost done. విచారణాత్మక ప్రశ్నకి వెళ్దాం. ఆల్మోస్ట్ దాదాపుగా ముగింపుకు వచ్చాం మనం. Why is this restorative aspect of local church ministry so important? స్థానిక సంఘ సేవలో ఈ పునరుద్ధరణ పరిచర్య అనేది ఎందుకు అంత ప్రాముఖ్యమైంది? ఇది 9వ ప్రశ్న. Colossians 1:28 says, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో పౌలు ఈ విధంగా అంటాడు, Him we proclaim, warning everyone and teaching everyone with all wisdom, that we may present everyone mature in Christ. మీలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరిని పరిపూర్ణులుగా ఆయన ఎదుట నిలువబెట్టవలెనని ఆయనను మీకు ప్రకటించుచున్నాము అని అంటాడు. The Apostle Paul wrote this letter to teach the believers in Colossae, as well as all of us here today, కొలస్సీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి, కేవలం వాళ్ళకి మాత్రమే కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా, విశ్వాసులైన మనందరినీ ఉద్దేశిస్తూ పౌలు రాస్తున్న ఈ మాటల అర్థం ఏంటంటే, Christ we proclaim, we are warning everyone and we are teaching everyone with all wisdom, that we may present everyone mature in Christ. మేము క్రీస్తును ప్రకటిస్తున్నాము, మేము మిమ్మల్ని గద్దిస్తున్నాము, మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము, మీకు బోధిస్తున్నాము. ఇవన్నీ చేయడం వెనక మా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని అందరినీ క్రీస్తు ఎదుట పరిపూర్ణులుగా నిలబెట్టాలని అని మాట్లాడుతున్నాం. That is why we need this restorative aspect of local church ministry. అందుకని మనందరం మన స్థానిక సంఘాల్లో ఈ పరిచర్యను జరిగించాలి. That is why this is so important. ఆ కారణాన్ని బట్టే ఈ పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైంది అని గమనించాలి. We all need help. మనందరికీ సహాయం కావాలి. Everyone in the local church needs help in their individual walk with Christ. స్థానిక సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా వారు వ్యక్తిగతంగా క్రీస్తుతో నడవడానికి వారికి సహాయం అవసరం. The process of sanctification is a team sport. It's a community thing. It's not an individual thing. మనం పరిశుద్ధపరచబడడం అనేది, మన శుద్ధీకరణ యొక్క ప్రాసెస్ ఏంటంటే ఒకరిగా కలిసి వెళ్ళడం కాదు, అందరం కలిసి వెళ్ళడం అనేది ప్రాముఖ్యమైంది. We should participate and come alongside one another for the sake of becoming more and more closer to Christ and becoming more and more like Christ into His image. మనందరం కూడా ఆయన పోలికలోనికి, ఆయన స్వరూపంలోకి మార్చబడడానికి మనందరం ఒకరితో ఒకరం కలిసి ఒక్కొక్క అడుగు క్రీస్తుకు దగ్గరగా వెళ్ళడానికి ప్రయాసపడాలి. For God's glory and His pleasure and our ultimate joy. ఆయన మనల్ని బట్టి ఆనందించడానికి, తన మహిమలో మనం ప్రవేశించడానికి మనం ప్రయాసపడడం అనేది మనకు నిజమైన సంతోషాన్ని కలిగించే విషయం. So we learned all these 9 inquiry questions. Let's move on to the last question, the 10th ఇప్పటి వరకు మనం inquiry 9 question. విషయాలు నేర్చుకున్నాం. 10వ ఆఖరి విచారణాత్మక ప్రశ్నల గురించి మనం తెలుసుకుందాం. What does all of this mean? అసలు వీటన్నింటి యొక్క అర్థం ఏంటి? Especially for you and for your church. మరి ముఖ్యంగా మీకు, మీ సంఘానికి. You must continue to participate and encourage one another in the lifelong process of personal spiritual growth. మనందరం కూడా ఒకరినొకరం కట్టుకోవడానికి, ఒకరికొకరం సహాయం చేసుకోవడానికి, ఒకరి జీవితాలను ఒకరం కట్టుకోవడానికి ఈ పని చేయాలి. Bible calls us to put off our former self and put on a new self. దేవుని వాక్యం తెలియజేస్తుంది మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించాలని. Which means we have to put off all the fleshly things, all the corruptful desires and everything to be renewed in our spirits. అంటే దాని అర్థం ఏంటంటే మన పాత జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన, ప్రతి ప్రవర్తన, ప్రతి స్వభావాన్ని కూడా మనం విడిచిపెట్టేయాలి అని దాని అర్థం. And in this process we need to encourage each other in this lifelong process of spiritual growth, because we will all be working on our own spiritual life as we continue to grow in Christ. ఈ సంఘ జీవితం అనేది ఒక రోజు 2 రోజులతోనూ ఆగిపోయేది కాదు. ఇది జీవితకాలం అంతా జరిగే పని. అంతిమంగా మనందరం క్రీస్తుకు దగ్గరగా ప్రతిరోజు నడుస్తూ అంతిమంగా క్రీస్తు వలె మార్చబడాలి. కాబట్టి ఈ ప్రయాణంలో మనం అందరం ఒకరికొకరం సహాయంగా సహకరించుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. So that's the first thing. Continue to participate and encourage each other. కాబట్టి అది మొదటి విషయం అన్నమాట. మనం ఒకరికొకరం ప్రోత్సహించుకుంటూ ఈ విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించాలి. Second thing, you must prepare yourself to do personal ministry, as it was written in 2 Timothy 2:15.
రెండవ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో తెలియజేయబడినట్లుగా ఈ పని చేయడానికి ఈ వ్యక్తిగతమైన పరిచర్య చేయడం కొరకు మనల్ని మనం సమర్పించుకోవాలి. Do your best to present yourself to God as one approved, a worker who has no need to be ashamed, rightly handling the word of truth. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా మనల్ని మనం దేవుని ఎదుట దేవుని వాక్యాన్ని సరిగా విభజించి బోధించేవానిగా కనపరుచుకోవడం కొరకు మనల్ని మనం జాగ్రత్తగా సిద్ధపరచుకోవాలి అని చెప్తున్నాడు. So prepare yourself కాబట్టి మనల్ని మనం for సిద్ధపరచుకుందాం. your personal ministry. So next one, ఈ పరిచర్య కొరకు you must సిద్ధపరచుకోవాలి. resist the temptation to be a busybody. తర్వాత విషయం, ఈ బాగా బిజీగా ఉంటున్నటువంటి ఈ బాడీలో మనల్ని మనం ఆ శోధనల నుండి తప్పించుకోవడానికి, శోధనల్ని జయించగలగడానికి సిద్ధపరచుకోవాలి. 2 Thessalonians 3:11 says, రెండవ తెస్సలోనిక 3:11లో ఈ విధంగా for తెలియజేయబడింది. we hear that some among you walk in idleness, not busy at work, but busybodies. మీలో కొంతమంది 3:11. 3:11 రెండవ తెస్సలోనిక పత్రిక 3:11లో తెలియజేయబడిన మాట, మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను అని అంటున్నాడు. You must resist the temptation to be a busybody. కాబట్టి మీరు ఏ పని చేయకుండా ఖాళీగా ఉండి శోధనలో పడిపోకుండా ఉండడం కోసం ఏదో పని చేయడం మొదలు పెట్టండి. Focus on what are you saying, Pastor Joe? Can you say this? So busybodies are focused on the lesser things, the less important things, rather than on the most important things. బిజీ బాడీస్ అని అంటే ఏంటంటే నిజంగా ప్రాముఖ్యత కలిగిన విషయాల మీద దృష్టి పెట్టకుండా ప్రాముఖ్యత లేని విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టే వాళ్ళని బిజీ బాడీస్ అంటారనమాట. మీరు అలా ఉండొద్దు అని పౌలు చెప్తున్నాడు. Let's move on. You must maintain and allow others to maintain appropriate confidentiality. తర్వాత మనందరం కూడా ఇతరులకు సహాయం చేయడానికి అవసరమైనంత దృఢ నిశ్చయాన్ని మనం కలిగి ఉండాలి. I think this is one of the important things. ఇది as చాలా we ప్రాముఖ్యమైనటువంటి విషయం. counsel in an Indian setting. మన భారతదేశంలో కౌన్సిలింగ్ చేయాలనంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. You must maintain and allow others to maintain appropriate confidentiality. మనం ఎవరైనా కానీ ఏదైనా ఒక విషయాన్ని మనకు చెప్పారు అని అంటే ఆ విషయం మన దగ్గర నుండి బయటకు వెళ్ళదు అనేటువంటి ఆ గోప్యతని మనం మెయింటైన్ చేయగలగాలి. There are things that we can share, but there are things that we need to respect as well. ఎవరైనా అవసరతలో ఉన్న వాళ్ళు వాళ్ళ సమస్యను గురించి తెలియజేసినప్పుడు కొన్ని విషయాలు మనం చెప్పడానికి కాస్త మనకు స్వేచ్ఛ ఉన్నప్పటికీ, కొన్ని విషయాలు చెప్పగలిగినప్పటికీ, వాళ్ళు చెప్పే కొన్ని విషయాల గురించి మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితో మాట్లాడకుండా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. Another thing is you must support others within the church who are doing and teaching this kind of restorative ministry. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైనా కానీ మీ స్థానిక సంఘంలో కౌన్సిలింగ్ చేస్తున్నారు అని అంటే అలా కౌన్సిలింగ్ చేసే వాళ్ళని మీరు సపోర్ట్ చేసేలాగా ఉండాలి.